చేకొనము ఇప్పుడు ఇప్పటికైనాను నన్ను ఆ శ్రీరామ భక్తులని నమ్ము తల్లి. నావే గుడు నేను తోలెనా No.
చేతి ఉందిరావు ఎన్నాళ్ళు ఆయన నిన్ను చూడగా మా రాముడు క్షేమంగా ఉన్నాడా? ఎగురా రెక్కలు లేవు, నడువ కాళ్ళు లేవు, ఏలాగా వస్తే మా రాముడు అంత క్షేమమేనా? నిన్ను నమ్మదే కదా, కానీ నా విపుడు ఏ రీతిగా ఉన్నాడో తెలుపుము. ఆహా తల్లి, నువ్వు పోయేనాటి నుంచి నీ మీద భ్రాంతిచే అన్న ఆహారంలో మాని నీపై దుఃఖించుతూ ఆ శ్రీరాముల వారు ఎంతో చింతాక్రాంతులై ఉన్నారు తల్లి. ఇప్పుడే మీరు నా యొక్క ఈ భుజంపై కూర్చున్నావు తల్లి. నేను ఆ శ్రీరాముని చెంతకు చేర్చివాడను. చిన్నవాడు కుమారా, తల్లి ఇప్పుడే నా భుజంపై కూర్చున్నాము. నేను ఇప్పుడే చిన్నగా వెళ్ళేవాడు. ఆ కుమారా, ఇంత చిన్నవాడవు నన్ను ఎలా తీసుకుపోయేదావు? సముద్రం దాటి ఎలా నన్ను తీసుకుపోయేవాడు? కూడా పసిపాలుడవురా, కొడుకనీకింత మంచిదానవురా, నిన్ను చూడ పసిపాలుడవురా, కొడుకనీకింత మంచిదానవురా, నిన్ను చూడ పసిపాలుడవురా, కొడుకనీకింత
రాజాక్షుని బంట నిక్కముగా కూర్చోటి నీ రాజాక్షుని బంట కూతుర లోపలను నిక్కకురా నా తండ్రి నిన్ను చూడ పతివారుడవురా కొలుసా నీకింత పనిచేతానవురా నిన్ను చూడ పతివారుడవురా కుమారా నిన్ను చూడగా చిన్న పసిపాలుడవు ఈ రాక్షసులు ఈ నుంచి మనలా పోనీ వదలాలి. సహా తల్లి, నా యొక్క రూపమును చూసి నీవు చిన్నవాడనని అనుకుంటివా? సహా తల్లి, ఇప్పుడే నా యొక్క నిజారూపమును నీకు చూపువాడను. జై శ్రీరామచంద్ర మహారాజుకి. ఇప్పుడు నా మేను గంటివా తల్లి, ఇదిగో పెడతలదుకుంటివా. ఇప్పుడు నా మేలు గంటివా తల్లి ఇదిగో గెలగెలగొట్టివా. ఇప్పుడు నా మేలు గంటివా తల్లి, ఇదిగో పెడతలదుకుంటివా. ఇప్పుడు నా మేను గంటివా తల్లి ఇదిగో గెలగెలగొట్టివా. ఇప్పుడు నా మేలు గంటివా ఇదే నా యొక్క నిజారూపము. నన్ను చిన్నవాడవని అనుకుంటే కదా, ఇప్పుడు నన్ను ఎరువు ధన్యశ్రీ శాంతించు ఆంజనేయ. నేను నిజరూపం చూసినా నాకు భయం వస్తున్నది. శాంతించము. తల్లి కోతి వాళ్ళ పిల్ల